అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ముందుగా ప్రార్థనతో కార్యక్రమాన్ని మొదలు పెడదాం. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Daman till the very end. Avatar Meher Baba ki jai. సో మనం ప్రస్తుతం ది సాంక్టిఫికేషన్ ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అనే చాప్టర్లో ఉన్నామండి. సో మనం దాదాపుగా ఒక హాఫ్ ఆఫ్ ద చాప్టర్ మనం పూర్తి చేసుకున్నాం. అయితే ఒకసారి గతంలో మనం చెప్పుకునే విషయాల్ని ఒకసారి రీక్యాప్ చేసుకుందాం. సో బాబా ఈ చాప్టర్లో ఏం చెప్తున్నారంటే, ఒక వైవాహిక జీవితం అనేది ఒక ఆధ్యాత్మిక సాహస కృత్యం అని మొదలుపెట్టారు. అలా అనుకుని ఈ యొక్క వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాలి ఒక యాస్పిరెంట్ అనేవాడు అని చెప్పారు. తర్వాత ఈ వైవాహిక జీవితం అనేది ఈ విశృంఖల జీవితం కంటే చాలా భిన్నమైనది. ఈ విశృంఖలమైనటువంటి జీవితాన్ని గడిపితే ఇంకా అందులో కూరుకుపోయి సత్యానికి దూరం అవుతారు. అదే వైవాహిక జీవితం అనేది చాలా అవకాశాలని, ఆధ్యాత్మిక అవకాశాలని కల్పిస్తుంది అని చెప్పారు. మనలో ఉండేటువంటి ఏ పర్సనాలిటీస్, వ్యక్తిత్వాలు ఉన్నాయో వాటన్నిటినీ అంటే లోవర్ వాల్యూస్ వైపు, పశుత్వం వైపు తీసుకువెళ్ళేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ సవ్యంగా మలుచుకొని వాటిని ఉన్నతీకరించడానికి దోహదపడేటువంటి పరిస్థితులు ఈ వైవాహిక జీవితం కల్పిస్తుంది. అలాగే మనలో మార్పును కూడా సహజంగా తీసుకొస్తుంది. ఎందుకంటే వైవాహిక జీవితంలో ఈ అండర్స్టాండింగ్, ఇన్నర్ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. సో వాటి వల్ల మనలో మార్పు అనేది సహజంగా వస్తుందని చెప్పారు. అలాగే ఎవరైతే ఈ వైవాహిక జీవితాన్ని దైవీ ప్రణాళికకు అనుగుణంగా మలుచుకుంటారో వాళ్ళు ఈ భూమి మీద అంటే వాళ్ళ యొక్క జీవితం చాలా ఉన్నతంగా ఉంటుందని చెప్తూ సంతానం గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. సాధారణంగా పిల్లల్ని జీవితంలోనికి ఆహ్వానించడం వల్ల అది తల్లిదండ్రుల యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధికి అది దోహదపడుతుంది. అంటే పేరెంట్స్ యొక్క స్పిరిచువల్ గ్రోత్కి పిల్లలు ఇండైరెక్ట్గా సహకరిస్తారు. వాళ్ళకి తెలియకుండానే. ఎందుకంటే మనలో ఈ పశుత్వం నుండి బయటపడాలంటే ఏ ప్రేమ, త్యాగం అనేది అవసరం అవుతుందో ఆ లక్షణాలు సహజంగా సంతానం వల్ల తల్లిదండ్రుల్లో అవి కలుగుతాయి అని చెప్పడం జరిగింది. అయితే అది చెప్పిన తర్వాత ఇటువంటి సంతానాన్ని మనం ఆహ్వానించాలని చెప్తూ అందులో ఈ యొక్క నియంత్రణ, బర్త్ కంట్రోల్ అని దాని గురించి మాట్లాడుతూ ఈ బర్త్ కంట్రోల్ అనేది అవసరమా అంటే ఎస్ అవసరం. ప్రస్తుతం సామాజిక పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుంటే జనాభాని నియంత్రించకపోతే చాలా అన్ని రకాలుగా ఇబ్బందులు, ప్రమాదాలు కలుగుతాయి. కాబట్టి ఈ సంతాన నియంత్రణ అనేది సమంజసమే, అది చేయాల్సిందే. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా అంటే సామాజిక, వ్యక్తిగత కారణాల దృష్ట్యా అధిక సంతానం ఉండడం వల్ల వారికి సరైన తిండి, విద్య అందించలేకపోవచ్చు తల్లిదండ్రులు. అలాగే జనాభా విపరీతంగా పెరగడంలో సమాజంలో అనేక అసమానతలు ఏర్పడి అంటే ఈ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అనేది దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని నియంత్రించాల్సిన అవసరం ఉంది. కాకపోతే వాటిని నియంత్రించడంలో ఏ మార్గాలను అవలంబించాలి అనే దాని గురించి చెప్తూ ప్రస్తుతం ఏదైతే ఈ మానవాళి అనుసరిస్తున్న విధానాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి అవి ఎంతవరకు సరైనవా కావా వాటి విశ్లేషణ అనేది బాబా ఇంకా త్వరలో చేయబోతున్నారు. దాని గురించి మనం ఈ వారం మాట్లాడుకోబోతున్నాం అండి. సో ఇప్పుడు 107.1 ఈ పారాగ్రాఫ్ వాసుదేవ్ గారికి సైన్ అయింది. వాసు ఉన్నారంటే స్టార్ట్. Physical means remove incentive for mental control. ఈ భౌతికమైనటువంటి సాధనాలు మానసికమైనటువంటి నియంత్రణను ప్రోత్సహించవు, ఎంకరేజ్ చేయు అనేది చెప్తున్నారు. పైన చెప్పినట్టుగా
భౌతిక సాధనాలను ఉపయోగించి సంతానాన్ని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి దానికి కంటిన్యూగా భౌతిక సాధనాలు ఉపయోగించినప్పటికీ ఈ మానసికమైనటువంటి నియంత్రణ అనేది జరగదు అని చెప్తున్నారు. The purely physical means generally advocated by the supporters of birth control are most objectionable from the spiritual point of view. Nowadays, మన వరల్డ్ లో కనుక చూసినట్లయితే బర్త్ కంట్రోల్ సంతానాన్ని నియంత్రణ చేయాలి అంటే ద ఫిజికల్ మీన్స్ మనం వాడుతూ ఉంటాం. ప్రాబబ్లీ ఆపరేషన్స్, కండోమ్స్, వేరే వేరే టూల్స్ ఉన్నాయి. ఆ టూల్స్ అన్ని యూజ్ చేసుకొని బర్త్ కంట్రోల్ అనేది చేస్తున్నారు. ఆ బర్త్ కంట్రోల్ చెయ్యాలని చెప్పి నవడేస్ వరల్డ్ లో, మెటీరియలిస్టిక్ వరల్డ్ లో చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా మంది సపోర్టర్స్ ఉన్నారు, దాన్ని ఎవ్రీవన్ యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ బాబా చెప్తున్నది ఏంటంటే ఆ ఫిజికల్ మీన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆధ్యాత్మికమైనటువంటి దృష్టికోణంలో కనుక చూస్తే వాటిని తీవ్రంగా అబ్జెక్ట్ చేస్తున్నారు బాబా. అంటే అవి అబ్జెక్షనబుల్, అవి అలౌ చేసేవి కాదు అనేది చెప్తున్నారు. ఎందుకు అనేది మనకి నెక్స్ట్ పాయింట్ లో అర్థమవుతుంది. Although the physical means of birth control are advocated on humanitarian grounds, they are almost always used by generality of the people to serve their own selfish ends, to avoid responsibility of bearing and bringing up children. ఈ భౌతికమైనటువంటి సాధనాలు సంతాన నియంత్రణకి మానవతా దృక్పథంతో హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ లో అలౌ చేయటం అనేది జరిగింది, సమర్థించడం అనేది జరిగింది. కానీ నవ్వేడేస్ ప్రపంచంలో మనం అంతా జనరల్ పబ్లిక్ అంతా దాన్ని ఏం చేస్తున్నారు అంటే ఆ టూల్స్ ని ఎలా వాడుకుంటున్నారంటే వాళ్ళ తాలూకా స్వార్థపరత్వాన్ని చాటుకోవటానికి ఉపయోగించుకుంటున్నారు. అంటే దాని ద్వారా, ఈ టూల్స్ ద్వారా వాళ్ళకు ఉండేటటువంటి ఆ ఫీలింగ్స్, ఆ కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చుకుంటున్నారు. అదే విధంగా దాని ద్వారా వాళ్ళు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్, అంటే ఆ పనులు ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఆ సంతానం అనేది ఉంటది. ఆ పిల్లల్ని పెంచడం గాని, ఆ పోషించడం గాని అనేటటువంటి ఆ రెస్పాన్సిబిలిటీస్ నుంచి పక్కకు తప్పుకుంటున్నారు. అంటే ఈ టూల్స్ ఎలా వాడుతున్నారంటే వాడు తీర్చుకోవాల్సినటువంటి కోరికలను, ఆ లో లెవెల్ డిజైర్స్ ను స్వార్థపూరితంగా తీర్చుకుంటున్నాడు. అట్ ద సేమ్ టైం వాడు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ నుంచి పక్కకు తప్పుకుంటున్నాడు. అంచేతనే పైన ఆ ఫస్ట్ లైన్ లో బాబా చెప్పింది స్పిరిచువల్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఫిజికల్ మీన్స్ అనేది అబ్జెక్షనబుల్ అని చెప్పడానికి ప్రాబబ్లీ దిస్ ఈస్ ద రీజన్. స్వార్థంగా వాడుకుంటున్నాడు, రెస్పాన్సిబిలిటీస్ నుంచి చాలా సక్సెస్ఫుల్ గా పక్కకు తప్పుకుంటున్నాడు. Since the physical consequences of yielding to lust can be so successfully avoided through the use of these means. అదే ఆ లస్ట్ఫుల్ థాట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాడు సక్సెస్ఫుల్ గా వాటిని ఖర్చు పెడుతున్నాడు. దాని ద్వారా ఆయన చేయాల్సినటువంటి కాన్సిక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సిక్వెన్సెస్ ని చాలా సక్సెస్ఫుల్ గా అవాయిడ్ చేస్తున్నాడు. అంటే ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ఇంటెలిజెంట్ గా ఆ టూల్స్ వాడుతున్నాడు వ్యక్తి ఈ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో అనేది బాబా చెప్తున్నారు. Those who have not begun to awaken to higher values have no incentive to moderation in the gratification of these passions. ఇప్పుడున్న సొసైటీలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఉన్నతమైనటువంటి విలువలు అంటే ఏంటో వాళ్ళకి తెలీదు. అసలు ఉన్నతమైనటువంటి విలువలకి ఇంకా మేల్కొనబడలేదు. మేల్కోవటం అన్నది కూడా వాళ్ళకి ఇంకా స్టార్ట్ కాలేదు. అంటే జస్ట్ మనలాగా నార్మల్ గా ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే నో ఇన్సెంటివ్ టు మోడరేషన్ ఇన్ ద గ్రాటిఫికేషన్ ఆఫ్ దిస్ ప్యాషన్. వాళ్ళకి ఏవైతే అభిరుచులు ఉన్నాయో, ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను తీర్చుకుంటున్నారే తప్పితే ఆ కోరికలను కంట్రోల్ చేయటంలో వాళ్ళు ఏమాత్రం కూడా ముందుకెళ్ళటం లేదు. అంటే సింపుల్ గా వాళ్ళకి ఉన్నతమైనటువంటి విలువలు అంటే ఏంటో తెలీదు, నార్మల్ గా ఉన్నారు. ఏవైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలను నియంత్రించుకోవటం లేదు, ఆ కోరికలను సక్సెస్ఫుల్ గా తీర్చుకుంటున్నారు అనేది చెప్తున్నారు బాబా. They thus become victims of excessive indulgence and bring about their own physical, moral and spiritual ruin by neglecting mental control and becoming the slaves to animal passion. అలాంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఏవైతే ఆ ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ ఉందో, ఆ లో డిజైర్స్ మీద ఏదైతే మితిమీరినటువంటి ఆ కోరికలు ఉన్నాయో ఆ కోరికలను తీర్చుకుంటున్నారు. తీర్చుకోవడం ద్వారా వాళ్ళు బాధితులుగా మారిపోతున్నారు. ఎలా అంటే దే నెగ్లెక్టింగ్ మెంటల్ కంట్రోల్, వాళ్ళకి మానసికమైనటువంటి నియంత్రణ లేదు. ఏవైతే ఆ పశు వాంఛ ఉందో, ఆ యానిమల్ ప్యాషన్స్ ఏవైతే ఉన్నాయో దానికి బానిసలైపోతున్నారు.
ఆ బానిసలు అయిపోవడం ద్వారా వాళ్ళకి వాళ్ళే శారీరకమైనటువంటి, నైతికమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి వినాశనాన్ని వాళ్ళకి వాళ్ళే తెచ్చుకుంటున్నారు. అంటే ఇప్పుడు ఈ లో లెవెల్ డిజైర్స్ ఉన్నాయి. మనం వాటిని ఫుల్ఫిల్ చేసుకునేటప్పుడు ఏమవుతుంది? నైతిక విలువలు ఫాలో కాము. వావి వరుసలో ఫాలో కాము కొన్ని సందర్భాలు. సో ఆ విధంగా డ్యామేజ్ అవుతున్నారు. ఎప్పుడైతే ఈ లో డిజైర్స్ నీ బ్రెయిన్ లో ఉన్నాయో, నువ్వు స్పిరిచువల్ గా, ఆధ్యాత్మికంగా అసలు ఒక్కడుగు కూడా ముందుకేయలేవు. ఆ విధంగా స్పిరిచువల్ గా డ్యామేజ్ అయిపోతున్నాడు. నైతికంగా డ్యామేజ్ అయిపోతున్నాడు. ఈ ఎక్సెసివ్ ప్రెషర్, ఈ ఎక్సెసివ్ వ్యామోహం అనేది ఏం చేస్తుందంటే వాడిని ఫిజికల్ గా కూడా డ్యామేజ్ చేసేస్తుంది. ఎప్పుడు చూసినా వాడు ఫిజికల్ గా కూడా హై ప్రెషర్ లో ఉంటాడు. సో ఫిజికల్ గా కూడా డ్యామేజ్ అయిపోతున్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని అంటే ఆ మానసికమైనటువంటి నియంత్రణ లేకపోవటం చేత, దానికి బానిసలైపోవటం చేత ఇన్ని డైమెన్షన్స్ లో 3 డైమెన్షన్స్ లో అతను డ్యామేజ్ అవ్వటం అనేది జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే పైన చెప్పినట్టు ఈ ఫిజికల్ మీన్స్ వీడు వాడుకోవటం ద్వారా ఆ కంట్రోల్ అనేది రావటం లేదు. ఆ కంట్రోల్ ఎప్పుడైతే రావటం లేదో దాని ద్వారా వచ్చేటటువంటి పర్యవసానాలు ఇవి అనేది బాబా చెప్తున్నారు ఓవరాల్ గా ఈ పారాగ్రాఫ్ లో. జై బాబా. చెప్పు ఎవరైనా మాట్లాడతారండి? ఓకే, ఒకసారి దాని సారాంశం చెప్పి. సో ఈ పారాగ్రాఫ్లో అంటే ముందు పారాగ్రాఫ్లో మనకి ఫిజికల్ మీన్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఫిజికల్ మీన్స్ ద్వారా ప్రస్తుతం మానవాళి ఇలా సంతాన నియంత్రణ చేస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సమంజసం అనేది చూద్దామని చెప్తే ఈ పారాగ్రాఫ్లో దాని గురించి మాట్లాడారు. అయితే ఈ జన యొక్క శ్రేయస్సుని వీటిని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ప్రభుత్వాలు కానీ సమాజం ప్రపంచం అంతటా కూడా ఈ భౌతిక సాధనాల ద్వారా పిల్లలు పుట్టకుండా ఈ సంతానాన్ని నియంత్రిస్తూ ఉన్నారు. కాకపోతే అది ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే మాత్రం కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి వాటి పరంగా. ఎందుకు అభ్యంతరాలు అంటే ఈ ఫిజికల్ మీన్స్ని వాడడం వల్ల పీపుల్కి వాళ్ళ కంట్రోల్, వాళ్ళ మీద ఏదైతే నియంత్రణ, మానసికమైనటువంటి నియంత్రణ ఏదైతే ఉండాలో అది కలగటం లేదు. ఎందుకు ఏం చేస్తున్నారు? ఇది వాడుకొని సాధారణంగా ఈ కోరిక తీర్చుకునేటప్పుడు దానికి పరిణామంగా కాన్సిక్వెన్సెస్గా పిల్లలు పుట్టడం అనేది జరుగుతుంది శారీరక వాంఛ తీసుకుని. అయితే ఆ పిల్లలు కనడం, వాళ్ళని పెంచడం, ఈ బాధ్యత నుండి తప్పించుకోవడానికి దీన్ని ఒక సపోర్ట్గా తీసుకుంటూ, అంటే కోరికను తీర్చుకుంటున్నారు కానీ ఆ కోరిక ఫలితంగా వచ్చే వాటిని అనుభవించడానికి సిద్ధంగా లేరు మనుషులు. దాన్ని అవాయిడ్ చేయడానికి స్వార్థపూరితంగా ఈ యొక్క భౌతిక సాధనాలను వాడుకుంటూ ఉన్నారు. ఇది ఆధ్యాత్మికంగా వాళ్ళ యొక్క పతనానికి దారితీస్తుంది. అది అంటే నైతికమైనటువంటిది, అలాగే ఆధ్యాత్మికంగా మోరల్, అదే దాన్ని స్పిరిచువల్గా, ఈవెన్ ఫిజికల్గా కూడా. ఎందుకంటే టూ మచ్ ఇంటెలిజెన్స్ అనేది పూర్తిగా ఇందులోనే దీనివల్ల ఏ ప్రమాదం లేదు కాబట్టి అది తరచుగా చేయడానికి చూస్తారు. కాబట్టి ఈ 3 రకాలుగా కూడా భౌతికంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా పతనం అయిపోతారు. కాబట్టి ఎప్పటికీ కూడా మనం ఏ యానిమల్ సంస్కారాలు అయితే మనలో కూడగట్టుకుంటూ పరిణామాలు వచ్చామో వాటిలోండి ఎప్పుడూ బయటపడలేం మనం. ఎందుకంటే వాటిలోండి బయటపడి ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం గడపాలి అంటే ప్రేమ, సహనం, త్యాగం ఇటువంటి ఉన్నత లక్షణాలని జీవితంలో అలవాటు చేసుకోవాలి అనుకుంటే వాటికి అవకాశం ఎప్పుడూ దొరకదు. ఎందుకంటే మనం ఇందులోనే మునిగిపోతాం. ఆ రకంగా మనకు మునిగిపోవడానికి కారణమవుతున్నాయి ఈ భౌతిక సాధనాలు. కాబట్టి జనాభా ఆ సంతాన నియంత్రణ కోసం ఈ భౌతిక సాధనాలను వాడడం ఆధ్యాత్మిక దృష్ట్యా అయితే ఇది కరెక్ట్ కాదు అనేది ఈ పారాగ్రాఫ్లో చెప్పారు. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. సరే, జయబాబు వినబడుతుందండి? హలో, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది.
mental control indispensable for rising from passion to peace. అంటే ఇప్పుడు ఇక్కడ ముందు నుంచి చెప్తున్నటువంటి అంతా కూడా ఏంటంటే ఈ వాంఛ అన్నటువంటి దాని గురించి అది ఎలాగ కంట్రోల్ లేకుండా ఉన్నదాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్నటువంటిది చెప్తున్నారు. కాబట్టి దాంట్లో భాగంగా మెంటల్ కంట్రోల్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ రైజింగ్ ఫ్రమ్ ప్యాషన్ టు పీస్. ఇప్పుడు అంటే ప్యాషన్ అంటే ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే ఆ కోరికలు తీర్చుకోవటంలో ఉన్న ప్యాషన్ అనమాట. టు పీస్ అంటే మానసికమైనటువంటి శాంతి. దీనికి ఎలా మెంటల్ కంట్రోల్ ఎలా ఉపయోగపడుతుంది, ఎలా అనివార్యం అన్నటువంటిది చెప్తున్నాను అన్నమాట. తప్పనిసరిగా ఈ కంట్రోల్ ఉండాలని. ది ఈజీ యూజ్ ఆఫ్ ఫిజికల్ మీన్స్ అబ్స్క్యూర్స్ ది స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్ and is far from the contributory to the awakening of individuals to their real dignity and freedom as spiritual beings. అంటే ఈ ఫిజికల్ మీన్స్ని ఈజీగా యూజ్ చేయడం అనేటువంటిది ఏం చేస్తుంది అని అంటే అబ్స్క్యూర్స్ ది స్పిరిచువల్ సైడ్ ఆఫ్ ది క్వశ్చన్. ఇది అంటే ప్రతి ఈవెంట్కి నిజానికి ఒక స్పిరిచువల్ శాంక్టిటీ ఉంటుంది, కానీ ఇది ఏం చేస్తుందంటే ఈ యూజ్ చేయడం అనుకుంటుంది ఆ విషయం తాలూకు స్పిరిచువల్ శాంక్టిటీని ఏం చేస్తుంది అంటే అది మరుగున పరిచేస్తుంది అనమాట ఈ యూజ్ చేయడం. అండ్ ఈజ్ ఫార్ ఫ్రమ్ కంట్రిబ్యూటరీ టు అవేకనింగ్ ఆఫ్ ఇండివిజువల్స్ టు దేర్ రియల్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ యాజ్ స్పిరిచువల్ బీయింగ్స్. దీనివల్ల ఏమవుతుంది అని అంటే యాక్చువల్గా ప్రతి యాక్ట్ కూడా స్పిరిచువల్గా ఒక హ్యూమన్ బీయింగ్ని అప్లిఫ్ట్ చేయడానికి యూజ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇవి యూజ్ చేయడం చేతన, ఆ ఫిజికల్ మీన్స్ యూజ్ చేయడం చేతన వాడు స్పిరిచువల్గా అవేకన్ అవ్వడానికి, అదేవిధంగా రియల్ డిగ్నిటీ వారి యొక్క నిజమైనటువంటి ప్రభావాన్ని గుర్తించడానికి, అండ్ ఫ్రీడమ్ యాజ్ స్పిరిచువల్ బీయింగ్స్ అంటే స్పిరిచువల్గా తన ఫ్రీడమ్ పొందడానికి, వీటన్నిటికీ అది కంట్రిబ్యూటరీ అదేం కంట్రిబ్యూట్ చేయటం లేదు అన్నట్టు. ఈజ్ ఫార్ ఫ్రమ్ కంట్రిబ్యూటరీ అంటున్నాను. అంటే వీటికి ఏది కూడా అది దోహదపడుతున్నది. ఫిజికల్ మీన్స్ యూజ్ చేయటం అంటున్నది ఆధ్యాత్మికమైనటువంటి ఆ సైడ్ని మరుగుపరుస్తున్నది. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్గా గ్రోత్ కావచ్చు, అది రియల్ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ యాజ్ స్పిరిచువల్ బీయింగ్స్ అన్నిటినీ కూడా దానికి అదేం కంట్రిబ్యూట్ చేయటం లేదన్నమాట. థాట్లెస్ అండ్ అన్కంట్రోల్డ్ ఇంటెలిజెన్స్ మస్ట్ ఇన్ఎవిటబుల్లీ లీడ్స్ టు రియాక్షన్ అండ్ స్పిరిచువల్ బాండేజ్. ఇక్కడ ఏం చెప్పాడు అంటే థాట్లెస్ అంటే అనాలోచితంగా, అండ్ అన్కంట్రోల్డ్ ఇంటెలిజెన్స్ అంటే అసలు దాన్ని ఏమంటారు కంట్రోల్ లేనటువంటి ఇన్వాల్వ్మెంట్ అనమాట. అట్లా పశువాంఛలను తీర్చుకోవడంలో ఇండల్జ్ అయిపోతే కనుక ఏమవుతుందంటే మస్ట్ ఇన్ఎవిటబుల్లీ లీడ్ టు ది రియాక్షన్ అండ్ స్పిరిచువల్ బాండింగ్. ఖచ్చితంగా ఏంటంటే అది ఒక మానసికంగా కూడా ఒక కైండ్ ఆఫ్ నెగిటివిటీని క్రియేట్ చేస్తుంది. అట్ ది సేమ్ టైం స్పిరిచువల్గా బాండేజ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా వచ్చింది బాండేజ్ని ఏమో కట్ చేసుకుంటూ పోవడానికి, బట్ ఏమవుతుంది అది స్పిరిచువల్ బాండేజ్ని పెంచుకుంటూ పోతుంది. ఏంటి ఈ అనాలోచితంగా లేకపోతే అన్కంట్రోల్గా అలాంటి కోరికలు తీర్చుకోవడంలో ఇన్వాల్వ్ అయినటువంటి సోల్ని. For spiritual aspirants in particular, but also for all human beings. అంటే స్పిరిచువల్ ఆస్పిరెంట్స్కి అదేవిధంగా ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ కూడా ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇన్అడ్వైజబుల్ టు రిలై అపాన్ ఫిజికల్ మీన్స్. అదే ఎవరికి కూడా ఇది దాన్ని ఏమంటారు, ఇది సజెస్ట్ చేసేది కాదు. ఇది ముఖ్యంగా అంటే ఈ ఫిజికల్ మీన్స్ అన్నటువంటిది ఎక్స్ట్రీమ్లీ ఇన్అడ్వైజబుల్ టు రిలై అపాన్ ఫిజికల్ మీన్స్ ఫర్ ది రెగ్యులేషన్ ఆఫ్ చైల్డ్ బేరింగ్. అంటే పిల్లలు పుట్టకుండా ఉండడాన్ని నియంత్రించడానికి ఏదో జస్ట్ లైక్ దట్ ఫిజికల్ మీన్స్ యూజ్ చేస్తారు, కానీ ఏదో సింపుల్ సొల్యూషన్ అన్నట్టుగా. బట్ అది అడ్వైజ్ చేయదగింది కాదు, మంచిది కాదు అని. ఫర్ సచ్ రెగ్యులేషన్స్ ది ఇండివిజువల్ మస్ట్ రిలై అపాన్ నథింగ్ బట్ మెంటల్ కంట్రోల్. అంటే ఏం చెప్తున్నారు ఫైనల్గా ఏంటంటే ఈ మళ్ళా ఫిజికల్ మీన్స్ ద్వారా అదే కోరికలు తీర్చుకోవడము, అదేవిధంగా పిల్లలు పుట్టకుండా నియంత్రించడము కాదు కావాల్సింది. అక్కడ ఏంటి అంటే నిజంగా కావాల్సింది మెంటల్ కంట్రోల్ కావాలి.
అన్న సెన్స్లో ఇక్కడ చెప్తున్నారు. దీంట్లో ఈ పేరాలో అది చెప్పారన్నమాట. ఒక్క నిమిషం. Mental control secures the humanitarian purposes that inspire birth control, but keeps clear of the spiritual disasters entailed by the use of physical means. చూడండి ఇక్కడ చెప్తున్నాడు, మెంటల్ అంటే ముందు ఫిజికల్ మీన్స్ని యూజ్ చేయటం వల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తున్నారు. బట్ మెంటల్ కంట్రోల్ ఉన్నటువంటి వాళ్ళు చేస్తే కనుక దాని తాలూకా ఇవి ఎలా ఉంటాయని చెప్తున్నారు. Mental control secures the humanitarian purposes that inspire birth control, but keeps clear of the spiritual disasters entailed by the use of physical means. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇప్పుడు ముందులా కాకుండా మెంటల్గా కంట్రోల్ అంటే మానసికంగా నిగ్రహిస్తూ ఉన్నారనమాట. అయితే ఈ మానసికంగా నిగ్రహిస్తూ ఉండడం చేత, మానసికంగా నిగ్రహిస్తూ అవి చేయకపోవడం చేత ఏమవుతుందంటే సెక్యూర్ ది హ్యూమనిటేరియన్ పర్పస్. ఫస్ట్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్ మన ప్రయోజనాలు కొన్ని ఉంటాయి, వాటిని అది పరిరక్షిస్తూ ఉండడమే కాకుండా దట్ ఇన్స్పైర్స్ బర్త్ కంట్రోల్ బట్ కీప్స్ క్లియర్ ఆఫ్ ది స్పిరిచువల్ డిజాస్టర్స్ ఎంటైల్డ్ బై ది యూజ్ ఆఫ్ ఫిజికల్ మీన్స్. ఇక్కడ ఏమవుతుందంటే ఈ విధంగా మెంటల్ కంట్రోల్తో ఉండడం చేత ఫస్ట్ స్పిరిచువల్ డిజాస్టర్స్ నుంచి నిన్ను పక్కకి తీసుకెళ్తుంది అనమాట. అంటే వాటన్నిటినీ కూడా జరగకుండా చూస్తుంది అనమాట. అంటే మన ఆధ్యాత్మికంగా మనకు వచ్చేటువంటి లాసెస్ అవ్వచ్చు, ఇంకేమవచ్చు, అటువంటి డిజాస్టర్స్ లేకుండా అదే కంట్రోల్ చేస్తుంది. మెంటల్ కంట్రోల్ ఈజ్ నాట్ ఓన్లీ యూజ్ఫుల్ ఫర్ రెగ్యులేటింగ్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్. అంటే ఒక చిల్డ్రన్ని కంట్రోల్ చేయడం ఒకటే కాదు, నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ని కంట్రోల్ చేయడం కాదు, బట్ ఇట్ ఆల్సో ఇండిస్పెన్సిబుల్ ఫర్ రిస్టోరింగ్ టు హ్యుమానిటీ, but is also indispensable for restoring to humanity its divine dignity and spiritual well-being. but is also indispensable for restoring to humanity its divine dignity and spiritual well-being. మధ్యలో వదిలేస్తానండి, ఏమన్నా క్లియర్గా కనబడుతుంది. సరిపోయింది. ఒక్క నిమిషం, పేరా ఏమన్నా లైన్ మిస్ అయ్యానా అని. సో మెంటల్ కంట్రోల్ ఈజ్ నాట్ ఓన్లీ యూజ్ఫుల్ ఫర్ రెగ్యులేటింగ్ ది నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బట్ ఈజ్ ఆల్సో ఇండిస్పెన్సిబుల్ ఫర్ రిస్టోరింగ్ టు హ్యూమన్. ఓకే ముందు పేరాలో ఒక టైటిల్ ఇచ్చారు కదా, లైక్ శాంతి అన్నటువంటి ఆ స్థితికి రావడానికి, అంటే పశువాంఛల నుంచి, కోరికల నుంచి ఆ స్థితికి రావడానికి అని చెప్పారు కదా అలా. బట్ ఇట్ ఈజ్ ఆల్సో ఇండిస్పెన్సిబుల్ ఫర్ రిస్టోరింగ్ టు హ్యుమానిటీ ఇట్స్ డివైన్ డిగ్నిటీ అండ్ స్పిరిచువల్ వెల్బీయింగ్. అంటే ఏమవుతుంది ఇక్కడ దైవీ ప్రాభవం అన్నటువంటిది, లేదా ఆధ్యాత్మికమైనటువంటి వెల్బీయింగ్ అంటే ఆధ్యాత్మికమైనటువంటి శ్రేయస్సు, వీటిని అది రిస్టోర్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ మెంటల్ కంట్రోల్ గనక ఫిజికల్ మీన్స్ యూజ్ చేయకుండా మెంటల్ కంట్రోల్ కనుక చేస్తే, ఓన్లీ త్రూ ది వైజ్ ఎక్సర్సైజ్ ఆఫ్ మెంటల్ కంట్రోల్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ హ్యుమానిటీ టు రైజ్ ఫ్రమ్ ప్యాషన్ టు పీస్, ఫ్రమ్ బాండేజ్ టు ఫ్రీడమ్ అండ్ ఫ్రమ్ యానిమాలిటీ టు ప్యూరిటీ. చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లైన్ చెప్పారు. అంటే ఇది ఏంటంటే జస్ట్ లైక్ దట్, ఆ మెంటల్ కంట్రోల్ ఏదో ఒక ఓవర్ నైట్ వచ్చేటువంటి థింగ్ కాదు. ఇది ప్రాక్టీస్ చేయటం చేత ఏమవుతుంది అని అంటే, ఇందాక ముందు టైటిల్లో చెప్పినట్టు ప్యాషన్ టు పీస్ అన్నమాట. అంటే ఆ కోరికలు తీర్చుకోవాలి అన్నటువంటి
అంటే ఒక డిస్టర్బ్డ్ మూడ్ నుంచి టు పీస్, ఆధ్యాత్మికమైనటువంటి శాంతి అనేటువంటి స్థితికి, లేదా ఫ్రమ్ బాండేజ్ టు ఫ్రీడమ్, అంటే కంప్లీట్గా అన్నిటితో బంధింపబడి ఉన్నది కదా ఆర్డినరీ, ఐ మీన్ జీవాత్మ, దీని నుంచి ఫ్రీడమ్ అన్నమాట, ఆధ్యాత్మికమైనటువంటి స్వేచ్ఛ వైపుకి, అదేవిధంగా ఫ్రమ్ యానిమాలిటీ టు ప్యూరిటీ, అంటే మనలో ఉన్నటువంటి ఈ పశువాంఛలను, అంటే అదే ఒక పశుత్వం అని అనుకుంటే అలాంటి పశుత్వం నుంచి ప్యూరిటీ, శుద్ధతకి దారితీస్తుంది అని చెప్తున్నారు అనమాట. అంటే చూడండి, ఈ మెంటల్ కంట్రోల్ అన్నటువంటిది ఎంత ఎసెన్షియల్ అన్నటువంటిది ఈ లైన్లో చెప్తున్నారు. ఇన్ ది మైండ్స్ ఆఫ్ థాట్ఫుల్ పర్సన్స్, అంటే వీటిని బాగా ఆలోచించగలిగేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు, persons, the much ignored spiritual side of this question must assume the importance it deserves. అంటే ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి అంటే లైక్ నిజానికైతే ఈ కైండ్ ఆఫ్ మెంటల్ కంట్రోల్ అన్నటువంటి థింగ్ అన్నటువంటిది అందరూ దాన్ని పట్టించుకోరు, పెద్దగా వదిలేస్తారు. ఎక్కువగా దాన్ని పట్టించుకోకపోవడం అనేది జరుగుతుంది. కానీ ఇన్ ది మైండ్స్ ఆఫ్ థాట్ఫుల్ పర్సన్స్, అంటే ఈ ఆలోచనలు కొంచెం బాగా ఉండేటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏంటి అంటే పర్సన్స్ స్పిరిచువల్ సైడ్ ఆఫ్ దిస్ క్వశ్చన్ మస్ట్ అస్యూమ్ ది ఇంపార్టెన్స్ ఇట్ డిజర్వ్స్. అంటే ఏదైతే ఈ మానసిక నిగ్రహం అని చెప్తున్నారో, ఈ మానసిక నిగ్రహం అన్నటువంటి ఒక యాక్ట్కి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యత అలా ఆలోచించేటువంటి వ్యక్తులు ఇవ్వాలి, దాన్ని విస్మరించకుండా అన్న సెన్స్లో చెప్తున్నారు. అయితే ఫైనల్గా ఈ ప్యారాలో చెప్పింది ఏంటి అంటే, మెంటల్ కంట్రోల్ అన్నటువంటిది ఏం చేస్తుంది అంటే పిల్లల్ని కంట్రోల్ చేయటము, పిల్లల తాలూకు నెంబర్ కంట్రోల్ చేయటం అన్న మాటే కాదు, అది అసలు ఒక వ్యక్తికి కావాల్సినటువంటి, లేదా ఆ వ్యక్తికి సంబంధించినటువంటి వ్యక్తికి వచ్చేటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విపత్తుల్ని అది రాకుండా చేస్తుంది అన్నటువంటిది ఒకటి చెప్పారు. అది ఏం చేస్తుందంటే ఈ విధమైనటువంటి నిగ్రహం వల్ల ఆధ్యాత్మిక శ్రేయస్ అనేటువంటిది కలుగుతుంది అని చెప్పారు. తర్వాత ఇది ప్రాక్టీస్ చేయటం చేత, ఇది ఏదో ఓవర్నైట్ వచ్చేది కాదు, ఇది ప్రాక్టీస్ చేయడం వల్ల శాంతి స్థితికి, అంటే ఆధ్యాత్మికంగా శాంతి స్థితికి, అదేవిధంగా స్పిరిచువల్ ఫ్రీడమ్కి దారితీస్తుందని చెప్పారు, అదేవిధంగా ప్యూరిటీకి దారితీస్తుందని చెప్పారు. నిజంగా ఆలోచించగలిగేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆ ఆలోచించగలిగేటువంటి వ్యక్తులు డెఫినెట్గా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి విషయం ఈ మెంటల్ కంట్రోల్ అన్నటువంటిది దీంట్లో చెప్పారు. జై బాబా. జై బాబా. ఎవరైనా మాట్లాడతారండి? అయితే ఈ ఫిజికల్ మీన్స్ ద్వారా కంట్రోల్ అనేది జరగటం లేదు. ఫిజికల్ మీన్స్ ద్వారా ఫర్ ద టైం బీయింగ్ నువ్వు ఎంజాయ్ చేస్తున్నప్పటికీ వచ్చేటటువంటి కాన్సిక్వెన్సెస్ నుంచి స్కిప్ అయిపోతున్నాడు కదా ఫిజికల్ మీన్స్. సో దీనికి రియల్ సొల్యూషన్ నీకు ఏంటి అని అంటే మెంటల్ కంట్రోల్ అని చెప్పారు బాబా ఇది సెకండ్ పారాగ్రాఫ్ లో కదా. అయితే నువ్వు నవ్వేడేస్ వరల్డ్ చూస్తే నీకు ఎక్కడ మెంటల్ కంట్రోల్ తో ఆగుతున్నటువంటి దాఖలాలు చాలా తక్కువ. జరిగేదంతా కూడా ఫిజికల్ మీన్స్ ద్వారానే జరుగుతుంది. ఇంప్లిమెంటేషన్ పార్ట్ కి వచ్చేటప్పటికి ఫిజికల్ మీన్స్ యూజ్ చేస్తున్నారు తప్పితే మెంటల్ కంట్రోల్ ద్వారా జరగటం అనేది లేదు. మరి ఇన్ దట్ కేస్ ఇది ఒక ఐడియలిస్టిక్ స్టేట్మెంట్ లానే ఉండిపోతుంది, కానీ దాన్ని ఫాలో అవ్వాలి అని అంటే మనం ఏం చేయగలగాలి? మనం అంత ఈజీగా ఫాలో అయ్యేటట్టుగా కూడా కనబడటం లేదు కదా. ఓవరాల్ గా యావరేజ్ వచ్చి అది ఒక ఐడియలిస్టిక్ స్టేట్మెంట్ లానే ఉండిపోతుంది. మనం దాన్ని ఎలా తీసుకోవాలి, మనం ఏం చేయాలి ఇన్ దట్ కేస్? ఇది ఓవర్ నైట్ వచ్చేవి కాదు అసలు. ఏదైనా అన్ని త్రూ ప్రాక్టీస్, అన్నిటినీ చిన్నదైనా పెద్దదైనా అది ప్రాక్టీస్లో పెట్టాలి. అండ్ ఇన్ అడిషన్ టు దట్ అది భగవంతుడి తాలూకా అవ్యాజమైన కరుణ కూడా ఉండాలి. అది
ఆ విండోలోంచి చూస్తేనే అది శాంక్టిఫై అవుతుంది. అది ఓన్లీ ఫిజికల్, ఓన్లీ నార్మల్ దృష్టితో చూస్తే అక్కడ ఇంకా మరి అలానే ఉంటుంది. అంతకన్నా ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి ఉంది, నా ఒపీనియన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఆస్పిరెంట్స్ తీసుకుంటారు. వాళ్ళు ఏవైతే ప్రాపంచిక సుఖాలు ఉన్నాయో వాటి వైపు పరుగులు తీసేవాడు ఎప్పుడు అంటే నాకు ఇంకా సుఖం కావాలి, ఇవి తీర్చుకోవాలి, ఇక్కడే ఉండాలి, ఈ డ్రీమ్ వరల్డ్లోనే సస్టైన్ కావాలనుకున్నవాడు ఇప్పుడు ఇందులో బయటపడడానికి ప్రయత్నించడం. అది ఎవరైతే ఇందులోండి నేను వెళ్ళాలి, సత్యాన్ని చేరుకోవాలనే తీవ్రమైనటువంటి ఆధ్యాత్మిక తృష్ణతో ఉంటారో వాళ్ళు దీన్ని సీరియస్గా తీసుకుంటారు. సో సీరియస్నెస్ ఒకసారి లైఫ్లోకి వస్తే ఖచ్చితంగా వాడు ఇంప్లిమెంట్ చేయగలుగుతాడు. అది ఏ విషయంలో అయినా సరే మెంటల్ కంట్రోల్ అనేది. సో పిల్లలు చదువుకోవడం అనేది ఎవరికైతే లైఫ్ మీద నేను సాధించాలని ఉంటుందో వాడు ఎర్లీ మార్నింగ్ లేస్తాడు, చక్కగా బుక్స్ తీసుకుంటాడు, ఏ రోజు వరకు ఆ రోజు చేస్తాడు, సబ్మిట్ చేస్తాడు, ప్రోగ్రెస్ అవుతాడు స్టూడెంట్. సేమ్ ఆఫీసులో ఎదగాలనుకున్న ఎంప్లాయీస్ చాలా బాగా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే ఇది కూడా ఎవరైతే స్పిరిచువల్ గోల్స్ ఉంటాయో వాళ్ళ ఆస్పిరెంట్స్ అంటారు, వాళ్ళు ఇది ఖచ్చితంగా సీరియస్గా తీసుకుని ఫాలో అవుతారు. వాళ్ళకి ఇస్తున్న సజెషన్, అందుకే చాప్టర్ బిగినింగ్లోనే చెప్పుకున్నాను, ఈస్ టాకింగ్ అబౌట్ ఆస్పిరెంట్స్ అని. ఎందుకంటే కామన్ మ్యాన్కి కష్టం ఇది. అయితే కామన్ మ్యాన్ కూడా దీన్ని ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. అయితే సాధారణంగా బయట అది జరగదు. బట్ ఆస్పిరెంట్కి ఖచ్చితంగా స్పిరిచువల్ హెల్ప్ లభిస్తుంది. మాస్టర్, గాడ్ ఇతను కానీ ఆ రకంగా సాధన చేయడం ప్రారంభిస్తే, మానసిక నియంత్రణ ప్రాక్టీస్లో పెట్టడం ప్రారంభిస్తే ఖచ్చితంగా దైవం ఆయనకి అనుకూలిస్తుంది. అనుకూలించి ఆయన అందులో సఫలీకృతులు అయ్యేలా చేస్తుంది. ఎవరైనా మాట్లాడతారండి? సో ఈ 2 పారాగ్రాఫ్స్లో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 మాటలు గుర్తుపెట్టుకోండి: యానిమోసిటీ, హ్యుమానిటీ, డివినిటీ. సో మనం అంటే పశుత్వం అనేటువంటి గుణం మనలో ఉంది, మానవత్వం కూడా ఉంది, దైవత్వం ఉంది. ఈ 3 గుణాలు మనలో ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి రూపంలో మానవ రూపాన్ని ధరించినా కూడా మనలో ఆ యానిమల్ సంస్కారాలు ఇంకా ప్రబలంగా, చాలా బలంగా ఉన్నాయి. కాబట్టి మనం ఆ పశువుకు సంబంధించిన లక్షణాలని అన్ని రకాలుగా చూపిస్తూ ఉంటాం. అయితే మన గోల్ ఏంటంటే ఈ పశుత్వానికి సంబంధించినటువంటి లక్షణాల నుండి బయటపడి దైవత్వం వైపు మనం అడుగులు వేయాలి. ఎందుకంటే అది మన గమ్యం కాబట్టి. అటువంటి బ్యాలెన్సింగ్ అనేది హ్యూమన్ ఫామ్లోనే సాధ్యం అవుతుంది. పశువుగా ఉన్నప్పుడు మనం చేయలేము. నిజంగా పశువు యొక్క రూపంలో ఉన్నప్పుడు మనం యానిమల్ ప్యాషన్స్ని ఏమి కంట్రోల్ చేయలేం. అది మన డ్యూటీ కూడా కాదు. ఎందుకంటే అప్పటికి చైతన్యం ఎదగాలి. పూర్తి చైతన్యం వచ్చినంత వరకు మనం ఏమీ చేయలేం కాబట్టి మొట్టమొదటి మానవ రూపంలోనే మనకి పరిపూర్ణమైన చైతన్యం సాధ్యం అవుతుంది. కాబట్టి పశువుగా మనం ఉన్నప్పుడు, అంటే ఇక్కడ పశువు ఇన్ ద సెన్స్ యానిమల్స్గా ఏ రకమైన తప్పులు మనం చేసినా వాటిని పులిల్లి మేకను చంపింది, లేకపోతే ఇదెళ్ళి ఈ తప్పు చేసింది అంటారు. ఎందుకంటే అది పశువు కాబట్టి, దానికి బుద్ధి అనేది లేదు కాబట్టి. సో మానవ జన్మ వచ్చిన తర్వాత బుద్ధి అనేది ఒకటి పనిచేస్తుంది కాబట్టి, అంటే నిర్ణయాత్మక శక్తి, మన జీవితాన్ని మనం నియంత్రించుకునే శక్తి మానవుడిగా మనకు వచ్చింది. దానికి కారణం పూర్తి చైతన్యం. అయితే ఇప్పుడు ఆ పూర్తి చైతన్యాన్ని ఫలితంగా, పూర్ణ చైతన్యం ఫలితంగా బుద్ధి మనలో మళ్ళా ఇన్స్టింక్ట్ అనేది ఏదైతే యానిమల్స్లో ఉంటుందో అది ఇంటలెక్ట్గా మారుతుంది. ఇంటలెక్ట్ అనేది నిర్ణయాత్మక శక్తి కాబట్టి ఏది చేయాలో ఏది చేయకూడదో చెప్తుంది. కాబట్టి ఏది చేస్తే నేను ఆ పశువు జన్మ నుండి మానవ జన్మ ఎత్తినా కూడా పశువు లక్షణాలను నా మనసులో దాగున్నాయి కాబట్టి సంస్కారాల రూపంలో ఆ సంస్కారాల నుండి బయటపడడానికి నేను ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ పనులు చేయాలి. అది బుద్ధితో ఆలోచించి మనం చేయగలిగినప్పుడు మనం దైవత్వం వైపు వెళ్తాం. అయితే దీనికి ప్రధానంగా ఉపయోగపడేటువంటిది మానసిక నియంత్రణ. ఇది కేవలం ఈ మెంటల్ కంట్రోల్ అనేది ఒక సంతానాన్ని నియంత్రించడంలో కాదు, అన్ని విషయాల్లో కూడా ఒక స్పీడ్ బ్రేకర్లా పనిచేస్తుంది. మనకి ఒక ఫోర్స్ అనేది మనలో జనరేట్ అయిపోతుంది. ఆ ఫోర్స్ రాగానే ఒక తాగుబోతు తాగేస్తుంటాడు, ఒక పరనింద చేసేవాడు నిందిస్తూ ఉంటాడు. ఏ పనికైనా సరే ఈ మనస్సు అనేది అతి వేగంతో వెళ్ళిపోతూ ఉంటుంది.
దీన్ని నియంత్రించాలి, అడ్డుకట్టలు వేసి నియంత్రించాలి. సో అది ప్రాక్టీస్ చేసిన రోజు మనం ఖచ్చితంగా ఈ యానిమాసిటీ నుండి బయటపడి డివినిటీ వైపు వెళ్తాం. దాని ప్రయోజనం కూడా చాలా అన్ని రకాలుగా మనకు ప్రయోజనం ఉంటుంది, నాట్ ఓన్లీ ఇన్ బర్త్ కంట్రోల్. అది ఈ ఎసెన్స్ ఆఫ్ దిస్ పారాగ్రాఫ్ అండి. సో నెక్స్ట్ దానికి మనం వెళ్దాం, జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్హుడ్. సో ఇంతటితో మనకి ఈ మెంటల్ కంట్రోల్ గురించి కంప్లీట్ అయింది. లాస్ట్ 3 పారాగ్రాఫ్స్ నుండి చెప్పుకొని వచ్చారు. అయితే ఈ సంతానం వల్ల ఏం జరుగుతుంది, దానివల్ల తల్లిదండ్రులు కలిగే ప్రయోజనం ఏంటి, ఇవి విషయాలని రాబోయే పారాగ్రాఫ్లో మాట్లాడుతాం. లక్ష్మణ్ కుమార్ గారు. ఇప్పుడు దాకా కూడా మనోనిగ్రహం గురించి చెప్పుకుంటూ వచ్చారు. అంటే అసలు వైవాహిక జీవితము పవిత్రీకరణ అనేది ఎలా అవుతుంది అనే దానికి బాబా ఒక్కొక్క పేరా చెప్పుకుంటూ వస్తూ సంతాన నియంత్రణ, తర్వాత మనోనిగ్రహము, ఇప్పుడు తల్లిదండ్రుల బాధ్యత, ఈ తల్లిదండ్రుల బాధ్యత ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క ఇద్దరు బాధ్యత అనే దాని గురించి ఇక్కడ చెప్తున్నారు ఈ పేరాలో. అంటే తల్లిదండ్రులు యొక్క వైవాహిక జీవితంలో ఎప్పుడు పవిత్రీకరణ అవుతుందంటే ప్రేమ, సేవ, త్యాగము, ఈ యొక్క ఆదర్శమైన విలువల ద్వారా ఆ జీవితం చాలా పవిత్రంగా అవుతుంది. అయితే దానికి అన్ని వివరణ ఇస్తూ ఈ పేరాలు జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్హుడ్, అంటే తల్లిదండ్రుల ఉమ్మడి బాధ్యత అని చెప్పుకుంటూ వచ్చారండి. ఫస్ట్ లైన్, since the woman has to undertake the trouble and the responsibility of bearing and rearing children, she may seem to be affected more seriously by any possible failure in mental control than the man. పిల్లలను కనిపెంచటంలోని కష్టనిష్ఠూరాలు, బాధ్యతలను స్త్రీయే భరించాలి. కనుక మనోనిగ్రహాన్ని సాధించటంలో విఫలమైతే దాని ప్రభావం పురుషుని కంటే స్త్రీపైనే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే ఈ యొక్క వాక్యం యొక్క భావం ఏంటి అని ఇక్కడ ఏంటంటే, మనం ఈ స్త్రీ గురించి చూస్తుంటే అయ్యో పాపం, అంటే పురుషుని కంటే కూడా స్త్రీ ఎక్కువ బాధపడుతోంది అని ఈ లైన్ యొక్క అర్థం అండి. అంటే మరి పిల్లల్ని కంటం కానీ వాళ్ళని పెంచడం కానీ ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటుంది. ఆ బాధని అదంతా కూడా స్త్రీయే పడుతుంది అని ఇక్కడ చెప్తున్నారు. చెప్తూ దాని కంటిన్యూషన్ ఏం చెప్తున్నారు, ఇన్ ఫ్యాక్ట్ ఇట్ డస్ నాట్ మీన్ ఎనీ రియల్ అన్ఫెయిర్నెస్ టు ది ఉమెన్. వాస్తవానికి అది స్త్రీకి అన్యాయం అనటానికి వీలు లేదు. మన ఏదో స్త్రీకి అన్యాయం చేస్తోంది, స్త్రీకి అన్యాయం జరుగుతోంది అని అనటానికి వీలు లేదు అని చెప్తూ నెక్స్ట్ కంటిన్యూషన్, while it is true that the woman has to undertake the trouble and the responsibility of the bearing and rearing children, she also has the compensating of the joy of the feeding and cuddling them. ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ నిజానికి ఈ పిల్లల్ని కంటంలో ఆ కష్టనిష్ఠురాలు స్త్రీ భరించాల్సిన నిజమే, కానీ ఆ స్త్రీకి తల్లి యొక్క మాతృత్వం అంటే ఎంత ఆనందం పడుతుందంటే తన పిల్లల్ని లాలించి పెంచి ఆ దాంట్లో ఉన్న ఆ సంతోషం ఆ స్త్రీకి ప్రతిఫలంగా వస్తోంది. ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ స్త్రీకి ప్రతిఫలంగా ఏమొస్తోంది, తన పిల్లల్ని పెంచటంలో ఉన్న ఆనందం, నా పిల్లల్ని పెంచాని అంత ఆనందం ఆవిడ చేస్తోంది అని ఇక్కడ చెప్తున్నారు. కంటిన్యూషన్ ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, thus the joy of motherhood is much greater than the joy of the fatherhood. ఇంకా ఇక్కడ అంతేకాకుండా తల్లికి వచ్చే సుఖం ఒక రకంగా ఉంటే తండ్రికి ఇంకోటి ఏం చెప్తోంది, తండ్రి అనేవాడు ఏం చేస్తున్నాడు, పిల్లల యొక్క ఆర్థిక బాధ్యతలు, విద్యా బాధ్యతలు ఇవన్నీ కూడా పురుషుడే ఎదుర్కోవాలి, అలాగే పురుషుడే భరించాలి. అంటే ఇద్దరికీ కూడా సమానమైన పాత్ర ఉంటుంది. ఒక పక్కన ఆ తల్లి ఏం చేస్తుంది, పిల్లల్ని కంటము, పెంచటము, లాలించటము అన్నీ చేస్తుంది. కానీ పురుషుడు ఏం చేస్తున్నాడు, ఆ పిల్లల్ని చదువు చెప్పించటము, వాళ్ళని ఒక సక్రమైన మార్గంలో చూడటం, ఇవన్నీ కూడా పురుషుడు చేస్తున్నాడు.
చేస్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే ఫర్దర్ ది మ్యాన్ మస్ట్ ఆల్సో ఫేస్ అండ్ షోల్డర్ ది ఎకనమిక్ అండ్ ఎడ్యుకేషన్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అసలు. ఇన్ ఏ ప్రాపర్లీ అడ్జస్టెడ్ మ్యారేజ్ దేర్ నీడ్ నాట్ బి ఎనీ injustice in the distribution of parent responsibility to be shared between the man and the woman. ఇక్కడ ఏం చెప్తున్నారంటే సక్రమంగా మనం సర్దుబాటు చేసుకున్న వైవాహిక జీవనంలో తల్లిదండ్రుల బాధ్యత పంచుకోవటంలో స్త్రీ పురుషుల మధ్య ఏ విధమైన అన్యాయానికి తావు లేదు, ఎలాంటి తావు లేదనమాట. అంటే వివాహ బంధం కనుక చక్కగా సరిగ్గా సర్దుబాటు అంటే చక్కటి వివాహం చేసుకున్నట్లయితే అక్కడ వాళ్ళిద్దరూ దంపతులిద్దరూ కూడా చేసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి అన్యాయం అనేది ఉండదు, జరగదు. అంటే పిల్లలకి చక్కగా ఆ పిల్లలు మంచి దృష్టిలో చక్కగా వాళ్ళ యొక్క ఆదర్శ విలువల ద్వారా, తల్లిదండ్రుల ఆదర్శ విలువల ద్వారా వీళ్ళు చేస్తారు అని చెప్తున్నారండి. అంటే మనం ఉదాహరణకి ఇవాళ అనాథ శరణాలు అనాథులు ఎందుకు వస్తున్నారండి? సక్రమమైన సర్దుబాటు లేని వివాహాల ద్వారా వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ లేకుండా పిల్లల్ని కంటము వదిలేయటం చేస్తున్నారు. ఇదంతా మూల కారణం ఏంటి అంటే ఆ వివాహాన్ని ఒక సరైన రీతిలో అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ రావటానికి కారణం అవుతోంది. ఎప్పుడైతే కనుక వివాహంలో ఆ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా చక్కటి సర్దుబాటు చేసుకుంటే ఎక్కడ అన్యాయం అనే పదానికి తావులేదు అని చెప్పారండి ఇక్కడ. If both are truly conscious of their mutual responsibility, inconsiderateness will give way to an active and cooperative endeavor to attain full mental control. ఇక్కడ తమ బాధ్యతల గురించి నిజమైన ఎరుక కలిగి ఉంటే, ఎప్పుడైతే వాళ్ళిద్దరూ నిజమైన ఆ ఎరుక కలిగి ఉన్నట్లయితే అనాలోచిత స్థితి స్థానంలో సంపూర్ణమైన మనోనిగ్రహాన్ని సాధించడానికి చురుకైన సహకారయుతమైన ప్రయత్నం నెలకొల్పుతుంది. అంటే వాళ్ళిద్దరి యొక్క బాధ్యత ఎలాంటిది? పిల్లలిద్దరి బాధ్యత వాళ్ళిద్దరు ఎరుక కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఇద్దరు వాళ్ళ ఎరుక కలిగి ఉంటే ఈ మనోనిగ్రహాన్ని సాధించడానికి మొట్టమొదటి మెట్టు అవుతుంది అని ఇక్కడ చెప్తున్నారండి. ఇంకా కంటిన్యూషన్ ఏం చెప్తున్నారు? In the event there is any failure in mental control, they will cheerfully and willingly discharge the joint responsibility of the parenthood. ఒకవేళ మనోనిగ్రహం సాధించడంలో వైఫల్యం చెందితే వాళ్ళిద్దరూ కూడా ఆ బాధ్యతని ఇష్టంగా ఆనందంగా స్వీకరిస్తారు. అంటే మొత్తానికి ఈ చివరి లైన్ చాలా గొప్పదండి. ఇక్కడ మనోనిగ్రహం సాధించడంలో వైఫల్యం చెందితే తల్లిదండ్రుల ఆ సంయుక్త బాధ్యత వారు ఇష్టంగానూ ఆనందంగానూ స్వీకరిస్తారు. అంటే బాబా ఈ పేరాలో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే తల్లిదండ్రుల బాధ్యత ఇద్దరు కూడా ఉమ్మడి బాధ్యత కనుక చక్కగా ఉన్నట్లయితే అది పిల్లలకి ఆదర్శంగా ఉంటుంది అని చెప్తారు. మనం బాబా జీవిత చరిత్ర చూసినట్లయితే మరి గుల్మయ్యి కైకేశ్వర్ మరి ఆదికి వాళ్ళ ఇద్దరి యొక్క ఆదర్శ విలువల ద్వారా మరి గుల్మయ్య ఆదిని ఇవ్వటం కానీ ఇవన్నీ కూడా పిల్లలు కూడా ఆధ్యాత్మికంగా ఎంతో జరుగుతుంది. కానీ దీని అన్నిటికీ మూల కారణం ఏంటి? వెనకాల డ్రైవింగ్ ఫోర్స్ మనోనిగ్రహం. ఆ మనోనిగ్రహం సాధించడానికి వైవాహిక జీవితంలో ఇద్దరికి కూడా చాలా గొప్ప ఇది ఉంటుంది. వీళ్ళ వలన చాలా గొప్ప జరుగుతుందని ఇక్కడ చెప్తున్నారు. ఇలా నాకు అర్థమైంది. జై బాబా. జై బాబా. Last line, no? In the event there is any failure in mental control, they will cheerfully and willingly discharge responsibility of the parenthood and father. ముందు లైన్ కలుపుకోవాలి నాన్న. ముందు లైన్ కలుపుకొని ఈ రెండు లైన్లు అర్థం తీసుకుంటే నీకు అర్థం వస్తుంది. కొంచెం ఫస్ట్ పై లైన్కి వెళ్ళింది. ఇఫ్ బోత్ ఆర్
truly conscious of their mutual responsibility in consideration will give way to an active and cooperative endeavor to attain full mental control. In the event there is any failure in mental control, they will cheerfully and willingly discharge the joint responsibility of the parenthood. అది ఇది అంటే మనోనిగ్రహం సాధిస్తూ చేసినప్పటికీ కూడా ఒకవేళ పిల్లలు మనం ఎంతో మంది చూస్తున్నాం, ఇవాళ వృద్ధాశ్రమాలు ఎందుకు వస్తున్నాయి అంటే దీనికి పేరెంట్కి సంబంధం లేదు, కానీ నా భావన, నాకు తెలిసిన భావన చెప్తున్నాను. ఆ మనోవైఫల్యం, మనోనిగ్రహం పోయినప్పటికీ కూడా వాళ్ళు దాన్ని ఆనందంగా స్వీకరిస్తున్నారు అని నా భావన. నాన్న క్వశ్చన్ ఏంటి అసలు నాకు అర్థం కాదు. ఆ లాస్ట్ లైన్ కొంచెం ఆడుగా కనబడుతుంది. ఈజ్ దర్ ఎనీ ఇన్ ద ఈవెంట్ దెర్ ఇస్ ఎనీ ఫెయిల్యూర్ ఆఫ్ మెంటల్ కంట్రోల్ లో కనుక వాళ్ళు ఫెయిల్ అయితే దే విల్ చీర్ఫుల్ అండ్ విల్లింగ్లీ డిశ్చార్జ్ ద జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ది పేరెంట్హుడ్. అంటే ఫెయిల్ అయితే పేరెంట్హుడ్ ని సమర్థవంతంగా ఎలా నిర్వహిస్తారు? అంటే ఈ పారాగ్రాఫ్ చెప్పడమే అలా మనకు తీసుకెళ్లారు కదా స్టార్టింగ్. అంటే మానసిక నియంత్రణ, మనోనిగ్రహం, మెంటల్ కంట్రోల్ అనేదాన్ని సజెస్ట్ చేస్తున్నారు కదా బాబా. సో ఈ మెంటల్ కంట్రోల్ చేయడం వల్ల ఏమవుతుంది అనేది ఇక్కడ అంటే డైరెక్ట్గా లాస్ట్ పాయింట్కి వచ్చారు. ఏంటంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్స్ ఇద్దరు కూడా మేము ఈ ఫిజికల్ మీన్స్ వాడడం, భౌతిక సాధనాలు వాడడం, ఈ మనోనిగ్రహం మీద ఆధారపడి సంతానాన్ని నియంత్రిస్తామని వాళ్ళు దిగితే, వాళ్ళు ఆ రకంగా చేసేటప్పుడు వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటనేది పైన వివరిస్తూ అంటే సంతానం వల్ల కలిగే లాభాలు చెప్తూ వచ్చారు పైన. ఒకవేళ పొరపాటున మీరు ఏదో ఒక క్షణంలో, బలహీన క్షణంలో మీరు మనోనిగ్రహం తప్పారనుకోండి, తప్పితే దాని ఫలితం ఏమవుతుంది? సంతానం వస్తారు, అంటే పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని చక్కగా మళ్ళీ వాళ్ళ బాధ్యతని మోస్తారు. అంటే ఆ బాధ్యతలను తీర్చుకోవడం ద్వారా, ఆ పేరెంట్హుడ్ని మీరు నిర్వహించడం ద్వారా మళ్ళీ మీరు ఆ ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకంటే అది బర్డెనే అవుతుంది, కానీ తప్పదు అది చేయడం వల్ల. ఎందుకంటే మీరు అక్కడ ఆ క్షణంలో తప్పారు కాబట్టి దాని ఫలితం ఒకటి వచ్చింది కాబట్టి దాన్ని స్వీకరిస్తారు, మళ్ళీ ఆ బాధ్యతలు మోస్తారు. ఈ రకంగా లెర్నింగ్ అనేది ఉంటుంది. స్లోగా మీరు మెంటల్ కంట్రోల్కి అలవాటు పడతారు. ఇది యాక్చువల్గా ఇప్పుడు ఇవన్నీ వచ్చాయి, మరి పూర్వకాలం వరకు మరి అప్పుడు లేవు కదా ఈ మెథడ్స్ ఏంటి. అప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే ఆ పిల్లలందరినీ కనేవారు, వాళ్ళు పెంచి పోషించడం అనే బాధ్యతని తల్లిదండ్రులు చేపట్టేవారు, అందులో ఆ డక్కా ముక్కలు తినేవారు, అందులో అంటే ఎన్నో గుణపాఠాలు నేర్చుకునేవారు. అది ఇటీవల కాలంలో అది వేరే రకమైనటువంటి పొంతలు తొక్కుతుంది. ఈ నియంత్రణ అనేదానికి మన భౌతిక సాధనాలు వాడడం వల్ల అనేక ప్రమాదాలు కలుగుతున్నాయి అనేది బాబా ఇక్కడ చెప్తున్న విషయం. సో ఇన్వైట్ చేయండి ఒకవేళ మెంటల్ కంట్రోల్ ఫెయిల్ అయితే ఏ క్షణంలో, అంతేగాని భౌతిక సాధనాలు వాడకండి అని చెప్తున్నారు. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి సిద్ధం కండి అని ఈ లాస్ట్ లైన్ చెప్తున్నారు. అంటే మెంటల్ కంట్రోల్ లూజ్ అయినా కూడా భౌతిక సాధనాల్లోకి మనం వెళ్తే రెస్పాన్సిబిలిటీని స్కిప్ చేస్తాం. సో అందువల్ల అది అబ్జెక్షనబుల్ అని చెప్పారు బాబా. ఈ కేసులో ఒకవేళ నువ్వు కంట్రోల్ తప్పితే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ది రెస్పాన్సిబిలిటీ ఇన్ ఏ ప్రాపర్ వే. అంతే. ఇద్దరు పిల్లలు వద్దు అనుకున్నారు, మానసిక నియంత్రణ ద్వారా ఇద్దరు కంట్రోల్ గా ఉన్నారు. బట్ ఒకనొక టైంలో ఆ నియంత్రణ తప్పారు, నిగ్రహం తప్పారు. ఆ థర్డ్ చైల్డ్ వచ్చాడు. థర్డ్ చైల్డ్ వస్తే ఇప్పుడు ఏం చేయాలి? ఆహ్వానించండి అని చెప్తున్నారు, భరించండి అని, ఆ బాధ్యతను స్వీకరించండి. అదేండి లాస్ట్ స్టేట్మెంట్ ముందు స్టేట్మెంట్ తో కలిపి చదవాలండి. బోత్ ఆర్ ట్రూలీ కాన్షియస్, అదే మ్యూచువల్ రెస్పాన్సిబిలిటీ. లేకపోతే మరి ఒకళ్ళు ఒత్తిడి తెచ్చి లేదు ఎందుకు జరిగిందంటే ఇబ్బంది కదా. వాళ్ళు అండర్స్టాండ్ చాలా సార్లు ఇది ఒకటి రోజుల్లో తల్లి కూతురు కూడా ఒకేసారి ప్రెగ్నెన్సీ అయ్యేవారు. మరి దే యూస్ టు యాక్సెప్ట్ దట్ యాజ్ ఇట్ ఈస్ కదా, ఒక న్యాచురల్ ఇది కింద అండర్స్టాండింగ్ ఉండడం వల్ల. అందుకే జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పేరెంట్హుడ్ ఇద్దరు కలిపి చేయాల్సిందే ఇది ఖచ్చితంగా. సో ఇంకెవరైనా మాట్లాడతారు? అయితే ఇక్కడ సంతాన నియంత్రణ గురించి చెప్పారా నాన్న? ఈ లైన్ యొక్క అర్థం
అంటే ఇద్దరు అనుకొని, తల్లిదండ్రులు ఇద్దరు కూడా అనుకొని అంతే కదండి. మానసిక నియంత్రణ అంటే ఒక వ్యక్తినే కాదు కదా, ఇద్దరు అంగీకరించాలి. అంగీకరించి మనం ఈ భౌతిక సాధనాలు వాడద్దు, మనస్సును నిగ్రహించుకుంటే మనం ముందుకు వెళ్దాం అని అనుకుని వెళ్ళినప్పుడు ఒకవేళ ఏ క్షణంలో అయినా తప్పితే మీరు దాన్ని ఆహ్వానించండి అని చెప్తున్నారు. అంతేగాని మిగతాది కాదు. దీని యొక్క సంతాన నియంత్రణ గురించి ఈ పేరా మనకి ఇస్తున్నారు. పిల్లల్ని మీరు ఆహ్వానించండి, వాళ్ళ బాధ్యతని మీరు నిర్వహించండి అని చెప్తున్నాను. డిశ్చార్జ్ విల్లింగ్లీ, cheerfully, willingly discharge joint responsibility of parents. అంటే సంతాన నియంత్రణ కంటే లక్ష్మణ మెంటల్ కంట్రోల్ అన్నది ఆబ్జెక్టివ్ అక్కడ. అంటే అది అచీవ్ చేయడానికే కదా ఇదంతా. అవును, వచ్చే రిజల్ట్ ఇది కదా, పిల్లలు పుడతారు కదా, అప్పుడు ఆ ప్రాబ్లము దాని వల్ల కదా అందరూ తప్పించుకోవడానికి చూసేది. అంటే ఇక్కడ అట్లీస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్స్ గురించి మాట్లాడుతున్నారు, వేరే దగ్గర కూడా దాన్ని వాడే వాళ్ళు ఉన్నారు, అది ప్రక్కన పెడితే వైఫ్ అండ్ హస్బెండ్స్ వరకు ఒకవేళ దాన్ని ఇలా చేద్దామని అనుకుని ఫెయిల్ అయితే ఫలితం పిల్లలు మాత్రం మీరు ఇన్వైట్ చేయండి ఒకవేళ ఫెయిల్ అయినా అని అంటున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, చాలా రకాలుగా అబార్షన్స్ అని ఇవన్నీ చాలా వస్తున్నాయి కదా, దీస్ ఆర్ ఆల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి స్పిరిచువల్గా. సో వాటిని అవాయిడ్ చేయడానికి చెప్తున్నమాట. యాక్చువల్లీ అమెరికన్ ఎలక్షన్స్లో దట్ ఈస్ ఎ మేజర్ ఇష్యూ, బర్త్ కంట్రోల్. అదే అబార్షన్ అనేది ఆల్వేస్ ఇట్ బికమ్స్ మేజర్ డిబేటింగ్ పాయింట్. అండ్ సపోర్టా నాట్ సపోర్టా అన్నది గవర్నమెంట్స్ అంత లెవెల్కి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు కూడా అండి. ఎప్పుడు హెల్త్ కేర్, అబార్షన్స్, అంటే రిపబ్లికన్స్ దే డోంట్ యాక్సెప్ట్ అనమాట. అంటే క్రిస్టియన్ ఓరియంటేషన్ కదా వాళ్ళది, కన్జర్వేటివ్ వాళ్ళు. లిబరల్స్ ఆల్వేస్ దే గో ఫర్ అబార్షన్ రైట్స్ అవి అనమాట. ఆ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. అదే ఒకసారి ఇంకా 3 minutes ఉంది, సమరీ చెప్తున్నాం, ఆల్మోస్ట్ డిస్కస్ చేసాం. సో ఈ పారాగ్రాఫ్లో ఈ పేరెంట్హుడ్ యొక్క దాంట్లో ఎలా ఉంటుంది అంటే తల్లిదండ్రులుగా మన బాధ్యత నిర్వహించేటప్పుడు దానిలో కలిగే ఫలితాలు అంటే ఉపయోగాలు ఏంటి అవి చెప్తున్నారు. సాధారణంగా పిల్లల్ని కనడం, పెంచడం, సంతానాన్ని ఆహ్వానించడం అనేది ఫస్ట్ దాని బర్డెన్ లేడీస్ మీద పడుతుంది, స్త్రీ మీద పడుతుంది సహజంగా. ఎందుకంటే ఆ 9 మాసాలు మొయ్యాలి, వాళ్ళని కన్న తర్వాత వాళ్ళని పెంచడం, ఆ తొలి సంవత్సరాల్లో పూర్తి బాధ్యత తల్లి మీదే ఉంటుంది చాలా వరకు, అంటే పూర్తిగా. సో అయితే నిజంగా స్త్రీలకి ఒక రకంగా ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందా దీనివల్ల అని ఆలోచిస్తే లేదు. దానికి ప్యారలల్గా వాళ్ళకి భగవంతుడే అన్యాయం చేయలేదు, వాళ్ళకి ఒక ఆనందం అనేది ఆ పిల్లల్ని పెంచడంలో తల్లికి లభించే ఆనందం, లాలన పాలన చేయడంలో ఆ తల్లికి పొందే ఆనందం అది చెప్పలేంది. అటువంటి ఆనందాన్ని తల్లి అనుభవిస్తుంది, స్త్రీ అనుభవిస్తుంది. అది స్త్రీకి అంటే ఆమె కష్టానికి తగ్గ ఫలితం కూడా, ఆనందం కూడా ఆమెకు లభిస్తుంది సంతానం వల్ల. అది ఒక పాజిటివ్ థింగ్ చెప్పారు. అలాగే ఫాదర్ కూడా ఆ సంతానాన్ని పెంచడంలో ఆర్థికంగా కానీ లేకపోతే విద్యాపరంగా ఆ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అంటే సమకూర్చడం అన్నీ కూడా ఆ సమకూరుస్తూ ఇద్దరు కూడా ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా ఇది ఒక మంచి అవకాశాలను వాళ్ళిద్దరికీ కలిగిస్తుంది. ఇది ఈ మనోనిగ్రహం అనేది వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఆధ్యాత్మికంగా దోహదపడుతుంది. ఒకవేళ ఏ క్షణంలో కానీ అది ఫెయిల్ అయిన విషయంలో విఫలమైనా సరే సంతానాన్ని ఆహ్వానించండి, వాళ్ళని ఆ బాధ్యతను మోయండి, అది తప్పకుండా మనం ముందుకు వెళ్ళడానికి ఈ ప్రయాణంలో దోహదపడుతుందని చెప్పారండి. సో ఇక్కడితో మనకి పారాగ్రాఫ్స్ అయ్యి ఇంకా 4 పారాగ్రాఫ్స్ మిగిలి ఉన్నాయండి, ఇంకా కంటిన్యూ చేస్తున్నారు బాబా. దీని గురించి మనం రేపు మాట్లాడతామండి. అంతవరకు సెలవు. జై బాబా.